2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసంలో, అండ్ వారు ఏ వాటిల్లో జాగ్రత్త తీసుకోవాలి, వీటి గురించి డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. మనందరికీ కూడా కొన్ని విషయాలు ఆల్రెడీ అందరికీ తెలిసినవే. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడము, మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము అనేటువంటిది మిథున రాశిలో సంచారం జరగడము, మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది. మేజర్గా ఈ మాసంలో జరిగేటువంటి ట్రాన్సిట్స్ అన్ని మనం గమనిస్తే సరిగారు 16వ తారీఖున, అంటే ఈ యొక్క రవి అనేటువంటి ప్లానెట్ సన్ అనేటువంటి ఆయన కర్కాటకంలోకి 16వ తారీఖున ట్రాన్సిట్ అవుతున్నారు, సంచారం జరుగుతోంది. అంటే రవిగ్రహ సంచారము మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతోంది ఈ మాసంలో. తరువాత ఏమిటి అంటే జూలై 27వ తారీఖు వరకు సింహరాశిలో కుజగ్రహ సంచారము, 27 తర్వాత ఆ మిగిలినటువంటి 3-4 రోజులు కన్యారాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా కర్కాటక రాశిలోనే మాసాంతం వరకు కూడా, అంటే ఈ మాసం అంతా కూడా బుధగ్రహ సంచారం కర్కాటక రాశిలోనే జరుగుతోంది. ఇదే కాకుండా 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం విశేషంగా కనబడుతోంది. అయితే ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి కనబడుతున్నాయమ్మా. ఇక చంద్రగ్రహ సంచారం అనేటువంటిది అన్ని రాశుల్లోనూ కలుగుతోంది కాబట్టి పైగా మనం చెప్పుకోవాల్సినది లేదు. సో ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారాలు కనబడుతున్నాయి. జూలై మాసంలో కుంభరాశి వారికి మనం చూస్తే గ్రహ సంచారం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అండ్ అలాగే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క జూలై మాసానికి సంబంధించిన గ్రహ సంచారం ఆధారంగా కుంభరాశి వాళ్ళకి విశ్లేషణ చేస్తే కనుక తప్పకుండా కుంభరాశి వాళ్ళకి 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. అంటే జనరల్గానే మనం మొన్న జరిగినటువంటి మాసం నుంచి మాట్లాడుకుంటే కనుక కాస్త మెరుగైనటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కొక్క గ్రహాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ప్రధానంగా రవి బలము అనేటువంటిది చాలా ముఖ్యం అండి ఎవరికైనా సరే. రవి బలము అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి 16వ తారీఖు తరువాత నుంచి, అంటే రవి కర్కాటక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ జూలై 16వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు కూడా రాజయోగము అని చెప్పచ్చు. రాజయోగము అంటే ఏమిటి అంటే ఏ పనైనా అనుకున్న సమయానికి అనుకున్న టైంలో పని పూర్తయితే కనుక వచ్చేటువంటి ఆనందము, ఆ ఎనర్జీ చాలా వేరేగా ఉంటుంది. ఆ రకమైన అనుభూతి ఖచ్చితంగా పొందే అవకాశాలు వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, రాజకీయాల్లో వ్యవహారం చేసే వాళ్ళకి, తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి, తరువాత కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి శుభవార్తలు అని చెప్పచ్చు. మంచి ట్రీట్మెంట్ దొరకడం, మంచి విజయాలు సాధించడం, పదోన్నతులు కలగడం, ఇలాంటివన్నీ కూడా శుభవార్తలు వినేటువంటిది 16వ తారీఖు తర్వాతనే కనబడుతోంది. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే జూలై 16వ తారీఖు తర్వాత మాత్రమే తీసుకోండి. 16వ తారీఖు లోపల అవాయిడ్ చేయండి. అయితే కుజ బలము అనేటువంటిది మీకు అంతగా యోగించడం లేదు. ఎందుచేత అంటే కుజుడు ఎప్పుడైతే మీకు జాతకంలో సింహరాశిలోను తర్వాత కన్యారాశిలోను సంచారం జరుగుతోందో, మేజర్గా కుజుడు యొక్క బలం యోగించకపోవడం వల్ల కోర్టు సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, వాహన ప్రమాదం, అంటే బయటికి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళడం లాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అన్నదమ్ముల మధ్య తగువులు ఏర్పడడం కానీ, కుటుంబంలో చిక్కులు రావడం, ఎస్పెషల్లీ బ్లడ్కి సంబంధించి అంటే రక్త దోషములు లాంటి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశములు ఈ మాసంలో కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఏ తగువులకి కలహములకి తావివ్వకుండా ప్రశాంతంగా లౌక్యాన్ని ప్రదర్శించి ముందుకెళ్ళడం చాలా అవసరము. అదేవిధంగా బుధగ్రహ సంచారం అనేటువంటిది అద్భుతంగా యోగిస్తోందండి. బుధుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో, ఎవరైతే స్టాక్స్లో కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ దాంట్లో వ్యవహారము చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైన లాభాలు కలిగేటువంటి యోగము 16వ తారీఖు తర్వాత ఎస్పెషల్లీ మీరు పెట్టుకోండి. అద్భుతమైన లాభాలు చూస్తారని చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ మాసంలో బుధగ్రహ సంచారం బాగుండడం వల్ల ఎలాంటి సమస్యలైనా చాకచక్యంగా
తెలివితేటలు ప్రదర్శించి చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశములు కనబడుతూ ఉన్నాయి. అది చాలా శుభప్రదము. అదేవిధంగా బంధుమిత్ర పరివారములతో విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం, సరదాగా గడిపేటువంటి మధుర క్షణాలు అనుభూతి చెందడం లాంటివి ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రధానమైనటువంటిది గురుబలము అనేటువంటిది చాలా బాగుందండి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన సంతాన యోగ్యం కలిగేటువంటి ఈ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మంచి శుభవార్త ఈ మాసంలోనూ పై మాసంలో కూడా మంచి యోగం కనబడుతోంది. ఇదే కాకుండా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది యోగించడం వల్ల ప్రేమ వ్యవహారాలు, తర్వాత ఉన్నత చదువులు అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా మంచి యోగం పట్టబోతోంది. అది విదేశీ యోగమైనా లేకపోతే ఎలాంటి హైయర్ స్టడీస్ అయినా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఏమిటంటే 2వ స్థానంలో శనైశ్వర సంచారం జరుగుతోంది. దీని మూలాన ఆర్థిక పరమైన రుణ బాధల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా మోకాళ్ళు అర్థరైటిస్ కానీ కీళ్ళవాతాలకు సంబంధించి కానీ పాదాలకి సంబంధించి కానీ ఆరోగ్య సమస్యలు ఎఫెక్ట్ అయ్యేటువంటి యోగము. అండ్ ఇవే కాకుండా ఏదైనా ఒక పని మీద ఒక గమ్యం కోసము తిరిగి అలిసిపోయి చికాకు పుట్టి మనశ్శాంతి లేకుండా మానసిక అశాంతికి గురయ్యేటువంటి సందర్భాలు ఈ మాసంలో ప్రత్యేకించి చూసేటువంటి యోగం కనబడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. రాహు కేతులు ఇద్దరు కూడా అంత యోగ్యంగా లేరు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసిన, దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకున్న మనోధైర్యము అనేటువంటిది పెరగడం, సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం, చాలా ఈజీగా అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. సో విశేషించి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఫేవరబుల్ సిచ్యువేషన్సే కనబడుతున్నాయమ్మా. సో దేన్నైనా సరే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. అయితే ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు వైట్ కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగుంటుంది. గురువారము బుధవారము 2 రోజులు కూడా లక్కీ డేస్గా చెప్పుకోవచ్చు. సో తర్వాత మేజర్గా లగ్నంలో రాహుగ్రహ సంచారము నడవడం వల్ల దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట బడలిక వల్ల వచ్చే ఆరోగ్య భంగము కనబడుతోంది. తరువాత ధన వ్యయము అనేటువంటిది మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి శ్రేయోభిలాషులకి వాళ్ళకి ధన వ్యయం విపరీతంగా అంటే ఎక్స్పెండిచర్ చాలా తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు మితిమీరిన ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యల్లో పడేటువంటి యోగం కూడా కనబడుతోంది అని చెప్పచ్చు. ఇదే కాకుండా కేతుగ్రహ సంచారం అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఈ యొక్క స్థిమితము లేకపోవడం, ఒక స్టేబుల్గా ఒక ఆలోచన మీద నిలబడలేకపోవడం, ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డైలమా కానీ ఎప్పుడు ఏదో వెంటాడుతున్నట్టుగా ఈ ఓవర్ థింకింగ్ అనేటువంటిది కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ చాలా వరకు కవరప్ అయిపోతాయి. ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎక్కువగా మానకుండా ఆరాధన చేయడము, ప్రతినిత్యము ఇంట్లో నిత్య పూజ అనేటువంటిది ఆచరణ చేయడము, మీరు వ్యాపారములో ఉన్నా మీరు ఇంట్లో ఉన్న నిత్య పూజ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందో అక్కడ ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది తప్ప ఒడిదుడుకులు అనేటువంటి చూసే అవకాశం ఉండదు. అంటే మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలతో పాటు ఇంకేమైనా ఎదుర్కొన్నప్పుడు మేము రెమెడీ చేపించుకోవాలి, పూజలు చేపించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో అమ్మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవమ్మ. అంటే గోచారము అనేటువంటిది జనరల్ ట్రాన్సిట్స్ ఆధారంగా రాశి ఫలితాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా యునిక్గా ఏ వ్యక్తి యొక్క పుట్టినటువంటి సమయం ఆధారంగా ఆ వ్యక్తికే ఉంటుంది. నిజానికి చాలామందికి గొప్ప గొప్ప రాజయోగాలు, గొప్ప గొప్ప ధనయోగాలు జాతకంలో ఉన్నా తెలియనటువంటి ఒక అసంతృప్తితోనూ ఆ ప్రయత్న లోపంతోనూ నిర్లక్ష్యంతోనూ వాటి కోసం కష్టపడక ఆ దారిలో వెళ్ళక ఎఫర్ట్స్ పెట్టగా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా లేదా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మేము అన్ని చేసాం ఇన్ని చేసాం, ఇలాంటి వాళ్ళైనా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీకు మంచి జరుగుతుందో శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.